అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు పార్టీలు పెట్టాలని చూస్తున్నారు, పార్టీలు పెడుతున్నారు లేదా పార్టీలు చేరుతున్నారని వార్తలు వింటున్నాం కదా. మొదటిది అల్లు అర్జున్ గారు కూడా ఒక పార్టీ పెట్టాలని లేదా వివిధ పార్టీలకు చేరాలని ఒక మాటలైతే చాలా బలంగా అనిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదు. అన్ని వార్తలు చూస్తున్నాక అంత జరుగుతున్నా కూడా వాళ్ళిద్దరు ఎక్కడా కూడా బయటకు వచ్చేసి మేము పార్టీలు పెట్టలేదు లేదా ఏ పార్టీలు చేరట్లేదు క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి? ఏదో వాళ్ళ మనసులో ఏదో ఉంది, ఏదో చేయాలని ప్లాన్లో ఉన్నారు. సో ఇంతవరకు అయితే రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చింది. కానీ ఏ పార్టీలోకి ఎవరు వెళ్తారు, ఎలా ఉంటుందని చెప్పి చూసాం. సో ఎన్టీఆర్ విషయం అయితే క్లారిటీగా మనం ముందు వీడియోలో చేసాం. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి, అల్లు అర్జున్ గారు సర్కిల్, ఆయన ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో అందువల్ల ఆయన వైఎస్ఆర్సీపీలోకి వస్తారా? అయితే వైఎస్ఆర్సీపీలో అల్లు అర్జున్ గారి పోస్టులు చాలా ఎక్కువగానే ఉంటాయి. జగన్ పక్కన అల్లు అర్జున్ గారి ఫోటోలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. జగన్ అల్లు అర్జున్ ఎప్పుడన్నా కలుసుకున్నారా? ఒకవేళ కలుసుకుంటే ఎప్పుడన్నా కలుసుకొని ఉండవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు నాకు తెలిసైతే కలుసుకున్న సందర్భం లేదు. ఒకవేళ కలిసిన జస్ట్ హాయ్ అంటే హాయ్ అని పలకరించుకునేంతవరకే కానీ పెద్దగా కూర్చొని రాజకీయ విషయాలు చర్చించుకునేంత పరిచయం కానీ అంత వాళ్ళిద్దరికి క్లోజ్నెస్ కానీ లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మరి అల్లు అర్జున్ గారు వైసీపీలో చేరతారని ఎలా అనుకుంటున్నారు? వాళ్ళ సొంత మామయ్య గారు అల్లు అర్జున్ గారు, చిన్న మామయ్య గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. మరి జనసేనలో చేరతారనే వార్తలు ఎందుకు రావట్లేదు? ఒకవేళ జనసేనలో చేరతారేమో తెలుసా? తెలియదు కదా. కానీ అల్లు అర్జున్ అనగానే వైఎస్ఆర్సీపీలోనే ఎందుకు ఈ టాపిక్ మొదలవుతూ ఉంది? ఒకసారి ఆలోచించాలి. దీనికి సంబంధించి ఒకసారి కామెంట్లు చేయండి మీరు. సో అల్లు అర్జున్ జనసేనలో కదా చేరాల్సింది. జనసేన అంటే ఎక్కడుంది? కూటమిలో ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరాలి. మరి వైసీపీలో పోస్టులు ఎందుకు పెడుతున్నారు? వైసీపీకి ఎందుకు అంత సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఎందుకంటే అల్లు అర్జున్కి, చిరంజీవి ఫ్యామిలీకి ఇటీవల కాలంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి 2.5-3 సంవత్సరాల నుంచి అంటే పుష్ప ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ అయిన దగ్గర నుంచి అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి కొంచెం గ్యాప్ వచ్చింది. డిస్టర్బెన్స్ అనలేము కానీ గ్యాప్ వచ్చింది. అదే తరుణంలో ఆ గ్యాప్ రావడంతో పాటు అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. మెగా ఫ్యామిలీలో ఎవరికి నేషనల్ అవార్డ్స్ లేవు. ఆస్కర్ అవార్డుకి సంబంధించి అది సినిమాకి సంబంధించి రామ్ చరణ్కి, ఎన్టీఆర్కి కలిపి రాజమౌళికి సినిమా తరపున ఆస్కర్ అవార్డులు అక్కడ దాకా వెళ్ళి ఏదేదో ఆసియా అవార్డ్స్ అని ఇట్లా రకరకాలు వచ్చింది. కానీ నేషనల్ అవార్డు, జాతీయ ప్రధాన అవార్డులో మాత్రం మెగా ఫ్యామిలీలో ఎవరికి రాలేదు. సో అది అనుకోకుండా అల్లు అర్జున్ గారికి వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ లేదా గ్యాప్ అనేది వచ్చిందనే మాటలైతే చాలా మనం చూసాం గతంలో వార్తల్లో. సో అప్పటి నుంచి అదే తరువుగా 2024 ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో నంద్యాలకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు మనందరూ తెలుసు కదా. సో వాళ్ళ స్నేహితుడు ఆయన దగ్గరికి రావటం, వాళ్ళతో కలవటం, వైసీపీ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ గారు పాల్గొనటం, ఇది మెగా ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది. సో అంతేనా? అంతటితో ఆగలేదు. వైసీపీ జెండా పట్టుకోవటం కానీ ఆ క్యాన్వాస్లో పాల్గొని సోషల్ మీడియాలో ఆ పోస్టులు విపరీతంగా బాగా వైరల్ అయినాయి. ఆ దెబ్బతో మెగా ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అలుముకుంది. సో అల్లు అర్జున్ గారు తెలిసి చేశారా, తెలియ చేశారా అంటే మొత్తం మీద మెగా ఫ్యామిలీలో మాత్రం అల్లు అర్జున్ గారు వైసీపీ తరపున ఆ విధంగా కాన్వాయ్లో తిరగటం, ఆ ప్రచారంలో భాగంగా చేసినటువంటి ఫోటోలు, ఆ పోస్టులన్నీ కూడా చిరంజీవి గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఇబ్బంది కలిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన వెళ్ళలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ జనసేన పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి జనసేనలో చేరాలి కదా, జనసేనకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? సో డిస్టర్బెన్స్ అనేది పెద్దగా ఉందనేది ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయ అరంగేటంతో క్లారిటీ వస్తుంది. కుటుంబంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. సో అందువల్ల వైసీపీకి చేరుతున్నాడు అనే మాటలే వినిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా క్లారిటీ కాదు, కానీ గత పరిస్థితుల్ని ఒకసారి బేరీజ్ వేసుకొని మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారితో సత్సంబంధాలు లేవు అల్లు అర్జున్ గారికి, అదేవిధంగా చిరంజీవి గారితో కూడా లేవు. పైగా కొన్ని మాటలు ఏం మాట్లాడతారంటే అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది, సో అందువల్లనే ఆయన్ని ఆ వ్యసనం తట్టుకోలేక ఆయన పక్కన పెట్టారు, ఆయన్ని పట్టించుకోవట్లేదు అనే మాటలు రాష్ట్రంలో వినిపించాయి మనం చూసి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు మరి జనసేనలోకి ఎందుకు చేరట్లేదు, వైసీపీలోకి మాత్రమే ఎందుకు చేరాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ వైసీపీలోకి వచ్చినంత మాత్రాన వైసీపీ ఏమన్నా హైప్ క్రియేట్ అవుతుందా, లేకపోతే అల్లు అర్జున్ రానందువల్ల వైసీపీ డౌన్ఫాల్ అవుతుందా, ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అల్లు అర్జున్ గారి అభిమానుల్లో బాగా నలుగుతున్నటువంటి చర్చ అనమాట. సో అల్లు అర్జున్ గారు అయితే మాత్రం ఇదంతా ఫేక్ అని కానీ లేకపోతే చేస్తున్నామని కానీ క్లారిటీ ఇవ్వలేదు, కానీ పోస్టులు మాత్రం బాగా వైరల్ అవుతా ఉంది. సో ఏది ఏమైనా అల్లు అర్జున్ గారు వైసీపీలోకి వస్తున్నారు అంటూ తనకి ఒక బలమైనటువంటి పోస్ట్ను కూడా వైసీపీలో సిద్ధంగా ఉందంటూ కొన్ని మాటలైతే వినిపిస్తాయి. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు, అసలు మాట్లాడలేదు. కానీ అల్లు అర్జున్ గారి అభిమానులు కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి అభిమానులు కావచ్చు, ఈ వార్త మాత్రం హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ గారు దీనికి క్లారిటీ ఇచ్చేంత వరకు వైసీపీ వాళ్ళు పోస్టులు పెట్టడం అవి వైరల్ అవ్వడం ఆగవు. సో మొత్తం మీద అల్లు అర్జున్ గారు కూడా ఒక పార్టీ పెట్టడమా లేదా వైసీపీలో చేరటమా జనసేనలో చేరటం ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎన్టీఆర్ గారు కూడా సేవా దృక్పథంతో సేవాభావంతో ముందుకు వచ్చి ఒక ప్లాన్ ప్రకారం నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. సరే ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితులని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి. థ్యాంక్ యూ.